జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలకమైనటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు. సంచలనంగా మారినటువంటి ఈ కేసుని కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారు. వీటికి సంబంధించినటువంటి వివరాల్ని కర్నూలు జిల్లా ఎస్పీ అనౌన్స్ చేశారు. అందులో ప్రధానంగా మనం చూసినటువంటి సీసీటీవీ ఫుటేజ్, పెట్రోల్ బంక్ లో శివశంకర్ తో పాటుగా ఇంకొక పర్సన్ కూడా బైక్ మీద వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూసాము. అది కరెక్ట్ గా 2:22 నుంచి 2:24 వరకు అది సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. అక్కడికి చేరుకున్నటువంటి శివశంకర్ తో పాటుగా ఫ్రెండ్ ఎర్రిస్వామి 300 రూపాయల పెట్రోల్ ని కొట్టించుకొని ఎర్రిస్వామిని దించడానికి శివశంకర్ డోన్ వైపు వెళ్తుండగా ఇద్దరు కలిసి ఆ అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ గా చెప్పారు. ముందు నుంచి భావిస్తున్నట్టుగా బైక్ ని వోల్వో బస్ డ్రైవర్ ఢీ కొనలేదు, ముందుగానే అక్కడ స్కిడ్ అయి బైక్ పడిపోయింది అనేటువంటి సమాచారాన్ని మరణించినటువంటి బైకర్ శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి ద్వారా పోలీసులు సేకరించారు. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు బైక్ స్కిడ్ అయి పడిపోయింది. హైవే నెంబర్ 44 మీద, నేషనల్ హైవే నెంబర్ 44 మీద బస్ రాకముందే ఫాస్ట్ గా వెళ్తున్నటువంటి బైక్, శివశంకర్ దాన్ని డ్రైవ్ చేస్తున్నారు, వెనకాల ఎర్రిస్వామి కూర్చున్నాడు. అక్కడ బైక్ స్కిడ్ అయి పడిపోయింది. స్కిడ్ అయి పడిపోవడంతోనే శివశంకర్ డివైడర్ని ఢీకొన్న వెంటనే అక్కడికక్కడే శివశంకర్ మృతి చెందారు. బైక్ ఒకవైపున పడిపోయింది, ఎర్రిస్వామి ఇంకొక వైపున పడిపోవడంతో ఆయనకు గాయాలు కూడా అయ్యాయి. పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి ఎర్రిస్వామి ఫస్ట్ శివశంకర్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆయన మరణించినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. అప్పటికి ఆయనకి ఊపిరి ఆడట్లేదు కాబట్టి మరణించినట్టుగా నిర్ధారణ చేసుకున్నాడు. రోడ్డుకి అడ్డంగా పడిపోయినటువంటి బైక్ను తొలగించే క్రమంలో హడావిడిగా అక్కడికి వెళ్తున్నప్పుడు అప్పుడే బస్ ఎదురుగా వచ్చింది. బస్ బైక్ని ఢీకొట్టింది. అడ్డంగా పడిపోయినటువంటి బైక్ను ఢీకొట్టింది. అది 200 కిలోమీటర్ల మేర లాక్కెళ్ళింది. ఆ బైక్ని ఢీకొట్టిన తర్వాత ఆ బస్ బాడీ కిందికి దూరింది కాబట్టి యాక్సిడెంట్కి సంబంధించి అంత తీవ్రత నమోదైనట్టుగా పోలీసులు ఐడెంటిఫై చేశారు. 200 మీటర్ల మేర లాక్కెళ్లడంతో ఆల్రెడీ అందులో పెట్రోల్ కూడా ఉంది. ఆ తర్వాత బస్కి సంబంధించి అందులో ఉన్నటువంటి డీజిల్ 200 కిలోమీటర్లు లాక్కెళ్లడంతో ఒక కొల్యూడ్ అయిపోయింది. ఆ వేడితో స్పార్క్స్ అనేవి జనరేట్ అయ్యాయి. అది ఇమ్మీడియట్గా వ్యాప్తి చెందింది అనే మాటని ఐడెంటిఫై చేశారు. అర్ధరాత్రి శివశంకర్ పెట్రోల్ బంకులోకి రావడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ బైక్ని తీసుకెళ్లడం అనే విజువల్స్ చూసినప్పుడు శివశంకర్ మద్యం మత్తులో ఉన్నాడా, తాగి వాహనాన్ని నడుపుతున్నాడా అనేటువంటి డౌట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆ బండిని పార్క్ చేసిన తర్వాత, పెట్రోల్ బంక్లో పార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి సమయంలో బైక్ ఆల్రెడీ ఒకసారి స్కిడ్ అయిపోయింది. ఆ బైక్ టైర్స్ కి సంబంధించి కింద గుర్తులు కూడా పడ్డటువంటి విజువల్స్ ని మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూసాం. సో సీసీటీవీ ఫుటేజ్ తో పాటుగా టోల్ గేట్, ఆ తర్వాత కాల్ డేటా రికార్డింగ్స్, వీటి ఆధారంగా శివశంకర్ ఒక్కడే లేడు. శివశంకర్ తో పాటుగా ఫ్రెండ్ ఎర్రిస్వామి కూడా ఇద్దరు డోన్ వెళ్లే ప్రయత్నంలో నేషనల్ హైవే నెంబర్ 44 మీద ప్రయాణించారు అనే విషయాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఆ నేపథ్యంలోనే ముందుగానే స్కిడ్ అయి పడిపోయింది, దాని తర్వాతే ఈ బస్ యాక్సిడెంట్ జరిగింది అనేది. యాక్చువల్గా ముందు నుంచి అంచనాలు వేసినట్టుగా శివశంకర్ బైక్ ని బస్ ఢీ కొట్టింది, ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పుడు పక్కాగా ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ అనేవి వచ్చిన తర్వాత అందినటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. బట్ అంత తొందరగా ఎలా స్ప్రెడ్ అవ్వగలిగింది? 2 నుంచి 3 నిమిషాల్లోనే అంత పెద్ద ఎత్తున మ్యాసివ్గా ఇన్సిడెంట్ అనేది జరిగింది. మంటలు అంటుకున్నాయి. దాదాపుగా 20 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. సో ఇమ్మీడియట్గా మంటలు అంటుకున్న వెంటనే ఎర్రిస్వామి ఆ మంటల్ని కూడా చూశాడు. కాకుంటే స్వల్ప గాయాలయ్యాయి. ఒక రకమైనటువంటి భయంతో, ఒక పక్కన ఫ్రెండ్ మరణించాడు, ఇంకొక పక్కన పడిపోయినటువంటి తాము ప్రయాణించినటువంటి బైక్ వల్లే యాక్సిడెంట్ జరిగింది అనేటువంటి భావంతో పాటుగా ఇమ్మీడియట్గా మంటలు అంటుకోవడంతో అందులో అప్పటికే హాహాకారాలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మంటలు అనేవి బస్ మొత్తం వ్యాప్తి చెందాయి. కానీ అక్కడి నుంచి భయంతో ఎర్రిస్వామి పారిపోయాడు అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేసినటువంటి పోలీసులు ఇప్పుడు ఎర్రిస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరింత లోతైన విచారణ కోసం ఆయన్ని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. తమ అదుపులోనే ఎర్రిస్వామి ఉన్నట్టుగా పోలీసులు అయితే ఐడెంటిఫై చేశారు. సో ఒక
క్లూ అనేది దొరికింది. దాని నేపథ్యంలోనే ఐడెంటిఫై చేశారు ఎర్రి స్వామిని. ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నప్పటికీ అంత పెద్ద ఎత్తున మంటలు ఎలా వ్యాప్తి చెందాయి? ఆ తర్వాత కొంతమంది వచ్చి బయట నుంచి అప్పటికప్పుడు రెస్పాండ్ అయ్యారు. బట్ ఫోన్ ఉన్నప్పటికీ కూడా ఎర్రిస్వామి ఎందుకు పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లకు కానీ ఫోన్ చేయలేదు? ఎందుకంటే ఆయనే ఫస్ట్ పర్సన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అంత మంటలు వ్యాప్తి చెందినప్పుడు. ఎందుకంటే అక్కడ ఆ రూట్లో వెళ్తున్న వాళ్ళు, నేషనల్ హైవే మీద వెళ్తున్న వాళ్ళలో 2-3 పోలీసులకి సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లకి సమాచారం అందించారు. అద్దాలు పగలగొట్టుకొని ఎలాగోలా ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చినటువంటి దాదాపు 12 మందిని ఇద్దరు ఆటోలో, ఆ తర్వాత ఒక కారులో దగ్గరున్నటువంటి హాస్పిటల్స్కి తరలించినప్పటికీ ఎర్రిస్వామి ఆ పని చేయలేకపోయాడు. ఒక భయం వల్ల కావచ్చు, లేకపోతే అనుకోకుండా జరిగినటువంటి సడన్ షాక్ వల్ల అక్కడ తాను ఉంటే ఏ ప్రమాదం తనకి ముంచుకొస్తుందో అనే భయంతో వెళ్ళిపోయినటువంటి ఎర్రిస్వామిని ఇప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగతా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శివశంకర్ తాగి ఉన్నాడా, మద్యం మత్తులో డ్రైవ్ చేసి ఉన్నాడా, స్కిడ్ అవ్వడానికి కారణం ఓవర్ స్పీడా ఏంటి అనే దాని మీద కూడా ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. బట్ జరిగినటువంటి ఒక తప్పిదం ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీసింది అనేది అందరూ ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా అక్కడ బస్కి సంబంధించి తీవ్ర స్థాయిలో మంటలు చెలరేగడం, అంతమంది మరణించడం అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సినటువంటి విషయంగా మారింది. గతంలో కూడా వోల్వో బస్ ఇన్సిడెంట్ అదే రూట్లో జరిగింది. అప్పుడు 45 మంది సజీవ దహనం అయ్యారు. ఇప్పటికైతే దొరికినటువంటి ఒక చిన్న క్లూతో బస్కి సంబంధించి డ్రైవర్ చేసినటువంటి తప్పిదం కాదు అని తేలినప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి ఒక అలారం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ చేయకుండానే బస్సుని రన్ చేయడం, దాంతో పాటుగా చలాన్లు ఉన్నాయి, పెండింగ్ కేసులు అనేవి ఉన్నాయి. వాటి మీద కూడా ఎందుకని ఆర్టీఏతో పాటుగా బోర్డర్లో ఉన్నటువంటి పోలీసులు కూడా చలాన్లని ఎందుకు చెక్ చేయలేదు, ఎందుకు సీజ్ చేయలేదు అనే దాని మీద కూడా బోల్డ్ అని క్వశ్చన్స్ అయితే రైజ్ చేస్తున్నాయి. మొత్తానికి ప్రమాదానికి జరిగినటువంటి కారణాన్ని ఐడెంటిఫై చేసినప్పటికీ బస్ మీద ఉన్నటువంటి చలాన్లు పెండింగ్లతో పాటుగా ఆయన క్వాలిఫైడ్ డ్రైవర్ కాదు అనే మాటతో పాటుగా బస్ డ్రైవర్ కూడా క్వాలిఫైడ్ కాదు అనే వీటన్నిటితో పాటుగా బోల్డ్ అయితే తేనె తుట్టను కలపాల్సినటువంటి అవసరం అయితే ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.